టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇంగ్లాండ్తో 4వ టెస్టులోనూ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను అవకాశం ఇవ్వకపోవడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మాంచెస్టర్ వేదికగా ఇవాళ ప్రారంభమైన ఈ మ్యాచ్కు టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. వరుసగా 3 టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్పై వేటు పడింది. సాయి సుదర్శన్ అతని స్థానంలో జట్టులోకి తీసుకుంది. గాయాలతో జట్టుకు దూరమైన ఆకాశ్దీప్, నితీష్ కుమార్ రెడ్డి స్థానాలను అన్షుల్ కాంబోజ్, శార్దుల్ ఠాకూర్లతో భర్తీ చేసింది. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్నే కొనసాగించింది. బ్యాటింగ్ డెప్త్ కోసమే సుందర్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్తో సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లను అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నారని, కుల్దీప్ యాదవ్ ఆ పనిని పూర్తి చేస్తాడని కామెంట్ చేస్తున్నారు. 3వ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీసినప్పుడు స్పెషలిస్ట్ స్పిన్నర్గా గుర్తింపు ఉన్న కుల్దీప్ యాదవ్ మరింత ప్రభావం చూపుతాడని అభిప్రాయపడుతున్నారు. కౌంటీ క్రికెట్లో చాహల్ కూడా రాణిస్తున్నాడని, కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారేదంటున్నారు. కొందరైతే గౌతమ్ గంభీర్కు బుద్ధి లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కుల్దీప్ యాదవ్ మరే జట్టు తరపున ఆడినా ఇప్పటికే 100 టెస్టులు ఆడేవాడంటూ కామెంట్ చేస్తున్నారు. గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగా కుల్దీప్ యాదవ్కు అన్యాయం జరుగుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.